యూపీఐ యూజర్లకు అలర్ట్. జూన్ 30 నుంచి సరికొత్త మార్పు. దేశంలో యూపీఐ వేగంగా విస్తరిస్తుంది. లిక్విడ్ కరెన్సీ నుంచి డిజిటల్ కరెన్సీకి దేశవ్యాప్తంగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో డిజిటల్ పైనే భవిష్యత్తు అంతా ఆధారపడి ఉంటుంది. అందులో ఎటువంటి సందేహమూ లేదు. తాజాగా యూపీఐ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. జూన్ 30, 2025 నుంచి యూపీఐ యూజర్లకు కస్టమ్ పేర్లను చూడలేరు. ఏంటి, నమ్మడం లేదా? అవును, నిజంగా ఇకపై యూపీఐ యూజర్లకు కస్టమ్ పేర్లను చూడలేరు. మార్పులను ఎన్పిసిఐ అమలు చేయనుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ లావాదేవీలు ప్రస్తుతం దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ వేగంగా విస్తరిస్తుంది. వినియోగదారుల అనుభవాన్ని, భద్రతను మెరుగుపరచడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కోసం కొత్త నియమాన్ని ప్రకటించింది. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, భీమ్ వంటి యూపీఐ యాప్లు పంపిన వారి పరికరంలో సేవ్ చేయబడిన గ్రహీత పేరును ప్రదర్శిస్తాయి. దీనివల్ల మోసగాళ్లు తప్పుడు లేదా నకిలీ పేర్లను ఉపయోగించడం ద్వారా తమ నిజమైన గుర్తింపును దాచుకోవడం సులభమైంది. ఇక జూన్ 30 తర్వాత డబ్బు బదిలీ చేయడానికి ముందు అధికారిక బ్యాంకులో నమోదు చేసిన వినియోగదారుడి పేరును సిస్టమ్ స్వయంచాలకంగా ప్రదర్శిస్తుంది. దీంతో చెల్లింపు చేసే ముందు వినియోగదారులు స్క్రీన్పై కనిపించే పేరును జాగ్రత్తగా తనిఖీ చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇక P2P, P2M అంటే ఏమిటి? వ్యక్తి నుండి వ్యక్తికి ఒక వినియోగదారు నుండి మరొకరికి డబ్బు పంపబడుతుంది. 2, వ్యక్తి నుండి వ్యాపారికి వ్యాపారాలు, దుకాణాలు లేదా కేఫ్లలో చేసిన చెల్లింపులు, లావాదేవీ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా జరిగిన లేదా మొబైల్ నెంబర్ లేదా యూపీఐ ఐడిని నమోదు చేయడం ద్వారా జరిగిన పంపిన వారికి వినియోగదారుడి రిజిస్టర్ పేరు కనిపిస్తుంది. ఇది P2M. ఇక ఇది ఇప్పుడే ఎందుకు అవసరం? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు జరుగుతున్నాయి. ఎప్పుడు ఎవరి అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అవుతాయో ఎవరికి తెలియదు. ఒక్క ఓటీపీ పంపి అసలంతా అకౌంట్లో ఉన్న డబ్బులు కాజేస్తారు. దీనికి నకిలీ పేర్లు, నకిలీ ఓఆర్ కోడ్లను దృష్టిలో పెట్టుకొని ఎన్పిసిఐ చట్టం యూపీఐ వినియోగం ఈ కొత్త నిబంధనను అమలు చేస్తుంది. నిజానికి రోజురోజుకు దేశంలో యూపీఐ వినియోగం పెరిగిపోతుంది. ఈ ఒక విధంగా చాలా మంచి పద్ధతి అని చెప్పాలి. కానీ కొందరు కేటగాళ్ళు మాత్రం ఇదే అదనుగా చూసుకొని నకిలీ పేర్లు, క్యూఆర్ కోడ్లు సంబంధించిన మోసపూరిత సంఘటనలు అయితే పెరిగిపోతున్నాయి. ఇక వినియోగదారులకి ఏంటి ప్రయోజనం అంటారా? 1, మోసాన్ని గుర్తించవచ్చు. డబ్బు పంపే వ్యక్తి రిజిస్టర్ పేరు సహాయంతో డబ్బు సరైన వ్యక్తి ఖాతాకు వెళ్తుందో లేదో తనిఖీ చేసుకోవచ్చు. ఇక 2, సురక్షిత చెల్లింపులు. భద్రత పెరగడం వల్ల డిజిటల్ లావాదేవీలపై నమ్మకం పెరుగుతుంది. ఇక 3, తప్పులు జరిగే అవకాశం తక్కువ. తప్పు వ్యక్తికి డబ్బు పంపే అవకాశాలు కూడా తగ్గుతాయి. వినియోగదారులు ఏం చేయాలి అంటే, లావాదేవీని పూర్తి చేసే ముందు ప్రదర్శించబడిన పేరును ధృవీకరించుకోవాలి. పేరు తెలియనిదిగా అనిపిస్తే ముందుకు సాగవద్దు. అపరిచితుల నుండి క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడాన్ని నివారించుకోవాలి. ఏదైనా అనుమానాస్పద కార్యాచరణను మీ బ్యాంక్ లేదా చెల్లింపు యాప్ హెల్ప్ డెస్క్కు నివేదించుకోవాలి.